అమెరికాలో ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది. అది వచ్చి ఓ నెల మీద అయింది. ఈ వింటర్ అంటే మన లైఫ్ మొత్తం కొంచెం స్లో మోషన్లో నడుస్తుంది. బయటికి పోవాలంటే చలి, పొద్దున లేవాలంటే చలి, సాయంత్రం అయితే తొందరగా చీకటి అయిపోతుంది. డేస్ పెద్దగా, నైట్స్ చిన్నగా, ఎక్కడ చూసినా జాకెట్స్, స్వెటర్స్, హాట్ టీ, కాఫీ, మొత్తం వింటర్ ఫీలింగ్. కానీ ఏం చేయలేం, వింటర్ వచ్చినా లైఫ్ ఆగదు. ఆఫీస్కి పోవాలి, పనులు చేసుకోవాలి, పిల్లల స్కూల్, ఇంట్లో పనులు అన్నీ అట్లనే నడుస్తాయి. చలి ఉందని మన గోల్స్ ఆగిపోవు, ప్లాన్స్ క్యాన్సిల్ కావు, రెస్పాన్సిబిలిటీస్ మిస్ చేసుకోలేము. కొంచెం అడ్జస్ట్ అవ్వడం తప్ప ఇంకా ఏం ఆప్షన్ లేదు. అయితే ఈ వింటర్ని కొంచెం బీట్ చేద్దామని నేను దగ్గరలో ఉన్న నేషనల్ హార్బర్కి వెళ్ళాను. అది మా ఇంటి నుంచి 40 minutes డ్రైవ్, చాలా దగ్గర మాకు. ఇది నార్త్ అమెరికాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అక్వేరియం. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అయితే అమేజింగ్. అది ఎవరైనా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, మాటల్లో చెప్పనీకి లేదు. నిజంగా ఇలాంటి ప్లేసెస్ మనకి దగ్గరలో ఉండడము చాలా అదృష్టము. మెయిన్గా పిల్లలకి చాలా నచ్చుతుంది. వాళ్ళు టీవీ షోస్లో కానీ, వాళ్ళ ఎన్సైక్లోపీడియాలో కానీ, ఆర్ వాళ్ళ స్కూల్లో నేర్చుకున్న వాటి గురించి లైవ్గా చూడొచ్చు. అయితే బయట వెదర్ మాత్రం చాలా క్రేజీగా చల్లగా ఉంది. బట్ ఈ అక్వేరియం లోపల మాత్రం చాలా మంచిగా ఉండే. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన. అన్ని రైటప్స్ చదువుకుంటా ఒక్కొక్క ఫిష్ గురించి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది నాకైతే. కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నా ఇవాళ.